వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతుల వెల్లువ. జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన అర్జీదారులు. రెబ్బెన మండలంలో గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థినులకు అస్వస్థత. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. హాజీపూర్ మండల పడతాన్పల్లి గ్రామంలో గడప గడపకు బీజేపీ మహాసంపర్క్ అభియాన్. దేశంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన బీజేపీ నాయకులు రఘునాథ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఐడీఓసీ సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈనాటి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి భారీగా అర్జీదారులు తరలివచ్చి అధికారులకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, అటవీశాఖ అధికారి జిల్లా అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించడం జరిగింది. ఈరోజు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలపై అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు పంపిస్తూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా అటవీశాఖ అధికారి మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు భోజనం చేసిన అనంతరం వెంటనే ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడుతూ అనారోగ్యం పాలయ్యారు. విద్యార్థులను వెంటనే రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏమైందిరా పాప? ఎంతమంది? దేనికోసం ఏమైంది? అందరు బుక్కేస్తారా? వచ్చిందా? ఏమైందిరా పాప? ఎంతమంది? దేనికోసం ఏమైంది? బీజేపీ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతాన్పల్లి R&R కాలనీలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబెల్లి రఘునాథ్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల పాలనలో
పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల రోడ్ల అనుసంధానం, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాలను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు. మరొక వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 నెలల పాలనలో ఎన్నికల సమయంలో హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై అయ్యారని, ప్రజలను మోసం చేశారని అన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు, వృద్ధులకు మరియు వికలాంగులకు పెన్షన్ల పెంపు, కౌలు రైతులకు 12,000 రూపాయలను వంటి అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. ముఖ్యంగా హాజీపూర్ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధిత ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకుండా ముంపు బాధిత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రజలు భూములిచ్చి 20 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పరిహారం అందించలేదని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గడ్డం స్వామిరెడ్డి, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, మాధవరపు వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల దృష్ట్యా హాజీపూర్ మండలము పడతనపల్లి గ్రామంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అన్ని వర్గాలకు, అటు మహిళలకు, ఇటు రైతులకు నిన్నగాక మొన్న కూడా మోదీ గారు రైతుల ఖాతాలో పైసలు జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 13,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు మోడీ గారు డైరెక్ట్ రైతుల ఖాతాలో వేసింది. అదేవిధంగా యూరియా, డిఏపి మీద సబ్సిడీలు 40,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించడం జరిగింది. ఇట్లా అన్ని వర్గాల కొరకు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వందే. శ్మశాన వాటిక కావచ్చు, రైతు వేదిక కావచ్చు, బాత్రూమ్ లాట్రిన్ల పైసలు కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు కావచ్చు, ఇట్లా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చెందుతున్నాయి. కనుక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతూ, మరోవైపు ఈ గత 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది. 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటు వీళ్లకు పెన్షన్లు పెంచుతామని చెప్పారు, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ మన ప్రాంతంలో, ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ మోసం చేసింది. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం రాలేదు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, నేను చాలా సీనియర్ లీడర్ని, నేను ఏ పనైనా చేయగలుగుతా, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ నేను చెప్తే వస్తారు, నేనే మంత్రిని, నేనే రాజుని అని గొప్పగా చెప్పుకునే ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పిండు. గెలిచి ఇవాళ దాదాపు 20 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఇదే ఎంపీ ఇటు గంగకు అటువైపు మొన్ననే 18 కోట్ల రూపాయలను ఎల్లంపల్లి బాధితులకు అందజేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యే ఇక్కడ పూర్తిగా విఫలం చేసింది. ఎందుకు? ఎల్లంపల్లి బాధితుల దగ్గర కమిషన్ తీసుకురాలి. మరి అదే ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ అయితే అక్కడ రైతుల దగ్గర నుంచి పైసలు దొబ్బొచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే నిధులు దొబ్బొచ్చు. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అక్కడ పనిచేస్తాడు ఎమ్మెల్యే. ఎక్కడైతే కమిషన్లు రావో, ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటాయో అక్కడ మన ఎమ్మెల్యే పనిచేయదు. ఎందుకంటే అటు దిక్కిచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? మరి నువ్వు ఇంత సీనియర్ నాయకును అంటాను, మరి వీళ్ళకి ఎందుకు ఇప్పియలేకపోతాను? ఇది మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది బీజేపీ జెండానే. ప్రతి గ్రామంలో ప్రతి వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని కూడా తాను బతికి ఉండగానే మరణించినట్లు పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలి సమస్యను శ్రద్ధగా ఆలకించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా
చింతల మానపల్లికి చెందిన చాపిడి సోమాబాయ్ అనే వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వృద్ధురాలిని తన కార్యాలయానికి తీసుకువచ్చి కూర్చోబెట్టి వృద్ధురాలి సమస్యను ఓపికగా విన్నారు. సిబ్బందితో వివరాలు తెప్పించుకొని పరిశీలించారు. త్వరలోనే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటామని వృద్ధురాలికి హామీ తెలిపారు. వృద్ధురాలి సమస్యను ఓపికగా విని ఆప్యాయంగా సమాధానపరచడంతో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సోమవారం నాడు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు. టైగర్ జోన్ హటావో, జన్నారం బచావో అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక అటవీశాఖ డివిజనల్ అధికారి ఎఫ్డీఓ రామ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ అటవీశాఖ ఆంక్షలపై నిర్ణయం ఉన్నతాధికారులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుందని ఈ వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తామని అన్నారు. కూడా వేరే సమూహాల నుండి కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మా పై అధికారులకు మేము వెంటనే తెలియజేస్తున్నాం. ఇది మీకు కూడా తెలుసు, ఇది ఇప్పటి విషయమేం కాదు. ఇది చాలా కాలంగా ఉంది. ఇదేంటి రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అది మీకు పేపర్లు చదివిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ విషయం. అంటే మళ్ళీ దీనిపైన నిర్ణయం జరగాలంటే పైన స్థాయిలోనే జరగాల్సింది. ఇది ఇక్కడ జరిగేటువంటి నిర్ణయం కాదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ జరుగుతోంది అని అనుకుంటారు. ఏది డివిజన్ లెవెల్లోనో లేకపోతే మా కన్జర్వేటర్ గారి లెవెల్లోనో జరుగుద్ది అని అనుకుంటారు, కానీ అది అక్కడి నిర్ణయం కాదు. మీకు సమస్యలు ఉన్నాయి, అది కాదనట్లేదు. మీకు దానిపైన సానుకూల నిర్ణయం కోసం కూడా క్రింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ గతంలోనే రాసి పంపారు. ఇప్పుడు నేను రాయడం కాదు, మేము అదే విషయాన్ని మళ్ళీ మేము పైకి పంపించడం కూడా జరిగింది. కాకపోతే దానికి కొంచెం టైం పట్టదు. ఓకే, అది అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఇది మామూలు ఫారెస్ట్ కాదు, మామూలు రిజర్వ్డ్ ఫారెస్ట్ కాదు. ఇది శాంక్చురీ, అంటే అభయారణ్యం అన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్. మీరు టైగర్ జోన్ అని మీరు ఇందాక అన్నారు కదా, టైగర్ రిజర్వ్. దేశంలోనే కేవలం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి దేశంలో, మొత్తం భారతదేశంలో. మన రాష్ట్రం నుంచి వచ్చేసరికి 2 ఉన్నాయి, అందులో ఇది ఒకటి. దీనికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పాలసీ నిర్ణయాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం లెవెల్లో జరుగుతాయి సాధారణంగా. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సందర్భాల్లో అధికారాలు ఉండవు. అందుకని నేను ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానికంగా జరిగేటువంటి నిర్ణయాలు కావు ఇవి, పైన జరిగేటువంటి నిర్ణయాలు. మీదేదైతే విన్నపం ఉందో, మీది ఏదైతే కావాలంటున్నారో, మేము కేవలం పైకి పంపేటువంటి వాళ్ళం మాత్రమే విషయము. మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లోని మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో శానిటేషన్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే మా 3 నెలల జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతుల వెల్లువ. జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన అర్జీదారులు. రెబ్బెన మండలంలో గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థినులకు అస్వస్థత. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. హాజీపూర్ మండల పడతాన్పల్లి గ్రామంలో గడప గడపకు బీజేపీ మహాసంపర్క్ అభియాన్. దేశంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన బీజేపీ నాయకులు రఘునాథ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.